హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ బ్లాగ్కి స్వాగతం. ఇవాళ మన వీడియోలో మనం వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ 2024 సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ 7వ తారీఖు వచ్చిందండి, శనివారం రోజు. ఏ పనిని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా కొనసాగాలని ఆ తొలి పూజను ఆ విఘ్నేశ్వరునికే చేసుకుంటాము. ఆయన అనుగ్రహం పొందినట్లయితే ఏ కార్యమైనా దిగ్విజయంగా విజయవంతం అవుతాయి. వినాయక స్వామి పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితి చేసుకుంటామండి. వినాయక చవితి రోజు ఉదయాన్నే అంటే ప్రాతకాలంలోనే నిద్ర లేచి తలంటు స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలని ధరించాలి. మామిడాకులతో తోరణాలు కట్టి ఇంటిని బాగా చక్కగా అలంకరించుకోవాలండి. ఆ తర్వాత ద్వారలక్ష్మి పూజను చేసుకొని తులసి పూజను కూడా ఆచరించాలండి. ఈరోజు ఇలా ద్వారలక్ష్మి పూజ, తులసి పూజను చేసుకున్న తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవాలండి. ఇంట్లో నిత్య దీపారాధన కూడా చేసుకున్న తర్వాత ఇంటి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఒక పీఠాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలండి. ఇక ఆ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఆ ప్లేస్లో పసుపు పూసి ముగ్గు వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక క్లాత్ కానీ లేకపోతే మేము డైరెక్ట్గా పీఠాన్ని అలాగే పెట్టుకుంటామంటే పెట్టుకొని ఇప్పుడు ఆ పీటకు కూడా పసుపు రాసేసి ముగ్గు అనేది వేసుకోవాలండి. ముగ్గు వేయకుండా అయితే అస్సలు పూజ అనేది చేయరాదు. ముగ్గు వేసి సైడ్ బార్డర్స్ కూడా వేసుకొని ఇంకా ఆ తర్వాత పీట పైన ఒక అరిటాకు పెట్టేసి ఆ అరిటాకు పైన 3 గుప్పెళ్ళ బియ్యం అనేది పోసి పసుపు, కుంకుమ, అక్షతలు వేసి మీకు వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకునే ఆనవాయితీ ఉంటే విగ్రహాన్ని పెట్టుకోవచ్చు, లేకుంటే ఫోటో పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వినాయక స్వామి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టిన తర్వాత పూలమాలతో అలంకరించుకోవాలండి. అలాగే పుష్పాలతో కూడా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు దీపారాధన కోసం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. ఒక తమలపాకు పెట్టి దీపాన్ని పెట్టేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఈరోజు చాలా మంచిదన్నమాట. అందుకోసం ఇక్కడ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన కంకులు ఉంటాయి కదండి, ఆ కంకులకి చక్కగా స్వస్తిక్ గుర్తులు అనేవి రాసి పెట్టుకోవాలి. ఈ విధంగా స్వస్తిక్ గుర్తు అనేది రాసి పెట్టుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలన్నమాట. గంధంతో స్వస్తిక్ గుర్తును రాసుకోవాలి, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఈ విధంగా ఒకదానికి స్వస్తిక్ గుర్తు, ఇంకొక దానికి ఓంకారాన్ని రాయాలన్నమాట. ఈ విధంగా ఆ కంకులకి 2 కంకులు స్వామివారి ఇరువైపులా పెట్టాలన్నమాట. ఇలా కంకులను కూడా సిద్ధం చేసుకొని స్వామివారికి ఇరువైపులా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజకు అనేది సిద్ధం చేసుకోవాలండి. పిల్లలవి బుక్స్ ఉంటాయి కదండి, ఆ బుక్స్ అన్నీ తెచ్చి స్వామివారి దగ్గర పెట్టాలి. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన యాలకుల మాలనే సిద్ధం చేసి స్వామివారికి వేయాలండి. తర్వాత స్వామివారికి దోసకాయ, యాలక పండు ఇవంటే చాలా ఇష్టం కాబట్టి అవి కూడా స్వామివారి దగ్గర పెట్టాలి. ఆ తర్వాత స్వామివారికి వస్త్రం అనేది సమర్పించాలండి. ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన ఆ పండ్లని అన్నిటినీ మీ దగ్గర ఎన్ని పండ్లు ఉంటే అన్ని రకాల పండ్లను పెట్టాలండి. ఆ తర్వాత పూజకి పత్రిని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. స్వామివారికి ముందుగానే మనం నైవేద్యం అనేది పెట్టాలండి. మీరు సిద్ధం చేసుకున్నటువంటి నైవేద్యాలు ఉంటాయి కదండి, ఆ నైవేద్యాలన్నీ పెట్టండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పూజకంతా సిద్ధం చేసుకున్న తర్వాత పసుపు గణపతిని అనేది మనం ఎప్పుడైతే పూజ ప్రారంభిస్తామో అని అనుకుంటామో అప్పుడు పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలండి. అంతేకాని దీపారాధన చేయకముందు ఉట్టిగానే మనం ఇంకా పని చేసుకుంటున్నాము, పూజ ఇంకా ప్రారంభించలేదు అని అలాంటి టైంలో పసుపు గణపతిని అస్సలు చేయకూడదు. మనం దీపారాధన చేస్తున్నాము అని అనుకున్నప్పుడే పసుపు గణపతిని అనేది సిద్ధం చేసుకోవాలి. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన స్వీట్స్ ఇలా అన్నీ తెచ్చి పెట్టుకోవాలండి. అలాగే మీ శక్తి మేరకు మీరు ఎన్ని నైవేద్యాలను స్వామివారికి సమర్పించగలుగుతారో అన్ని నైవేద్యాలను సమర్పించండి. అలాగే అఖండ దీపం వెలిగించేవారు అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చండి. ఈ అఖండ దీపాన్ని నువ్వుల నూనె పోసి వెలిగించుకోవచ్చు. అలాగే అఖండ దీపం ఒత్తులు అనేవి ఉంటాయి కదండి, ఆ ఒత్తులను వేసి వెలిగించుకోవాలి. ఈ అఖండ దీపం కంటిన్యూస్గా ఈరోజు పొద్దున వెలిగిస్తే మరుసటి రోజు పొద్దున వరకు అది వెలుగుతూనే ఉండాలండి. ఇక్కడ మనం పసుపు గణపతిని మాత్రమే కాదండి, పసుపు గౌరమ్మని కూడా చేసి పెట్టుకోవాలి వినాయక చవితి రోజు. ఈ విధంగా 2 ముద్దలు అనేవి మనం చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే స్వామివారిని పూజిస్తున్నప్పుడు అమ్మవారిని కూడా ఈరోజు వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజించాలి. ఈ విధంగా ఇరువురిని సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ఈరోజు
ఖచ్చితంగా స్వామివారికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. స్వామివారికి జిల్లేడు ఒత్తులన్నా జిల్లేడు పత్రం అన్న చాలా ఇష్టం. ఈరోజు జిల్లేడు ఒత్తులతో 7 ఒత్తుల దీపారాధన చేయండి. అలాగే 7 ఒత్తుల దీపారాధన చేయండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే తెల్ల జిల్లేడు ఒత్తులని మాత్రమే ఉపయోగించండి. ఇక మీకు వీలు కుదిరితే కొబ్బరి నూనెనైనా ఉపయోగించవచ్చండి ఈరోజు స్వామివారికి. ఎందుకంటే స్వామివారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసినా చాలా ఇష్టం అనమాట. అందుకోసం ఇక మనం కలశారాధన చేసుకోవడానికి కలశం చెంబును గంగా జలాన్ని వేసి సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఇక ముందుగా మనం దీపారాధన చేయాలండి. పసుపు గణపతికి అయితే తల భాగం పైన బొట్టు పెట్టాలండి. గౌరమ్మకైతే ముఖ భాగం పైన బొట్టు పెట్టాలి. ఇంకా ఆ తర్వాత మనం స్వామివారికి లడ్డూననే నైవేద్యంగా సమర్పించి ఆ ఇద్దరిని చక్కగా పుష్పాలతో అలంకరించుకోవాలండి. గౌరమ్మని అలాగే వినాయక స్వామిని చక్కగా పసుపు ముద్దలని చక్కగా పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మన పూజ చేసుకునే ప్రాంగణం అంతా ఒకసారి తమలపాకు తీసుకొని నీటితో చల్లాలన్నమాట. అప్పుడు ఆ వస్తువులు అవన్నీ శుద్ధి అవుతాయి అన్నమాట. ఇక ఆ తర్వాత మనం చేతిలో పుష్పాలు అలాగే ఈరోజు పసుపు రంగు అక్షతలను చేసుకోండి. ఒక పుష్పము అలాగే పసుపు రంగు అక్షతలను తీసుకొని స్వామివారి దగ్గర వేసి ముందుగా అయితే మీరు తలపైన ఈ విధంగా మొట్టికాయలు వేసుకున్నట్లుగా వేసుకోండి. అలా వేసుకుంటే స్వామివారికి చాలా సంతోషం. ఇంకా ఆ తర్వాత మనం ఇప్పుడు ఆచమనం అనేది చేయాలండి. ఇంకా ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ అనేది చేసుకున్న తర్వాత ధ్యానం చేయాలండి. ఈ విధంగా ధ్యానం అనేది చేసుకున్న తర్వాత మనం ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ధ్యానం అనేది చేయాలి. ఇలా ధ్యానం అనేది చేసుకున్న తర్వాత ఇక మనం పూజ అనేది ప్రారంభించుకోవాలి. ముందుగా స్వామివారికి వస్త్రం అనేది సమర్పించాలి. అలాగే గౌరీదేవికి కూడా వస్త్రం అనేది సమర్పించాలండి. ఈ విధంగా మనం ఈరోజు ఇద్దరిని పూజించుకోవాలి. అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని పూజించుకోవాలి. స్వామి అమ్మవారికి ఇద్దరికి వస్త్రం సమర్పించిన తర్వాత ఇప్పుడు వినాయక స్వామికి తాంబూలం అనేది సమర్పించాలండి. 2 అరటిపళ్ళు, తమలపాకు, ఒక్క ఇవి సమర్పించిన తర్వాత ఇప్పుడు మనము స్వామివారికి తాంబూలం ఇచ్చిన తర్వాత స్వామివారికి ఇప్పుడు వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు మనం ఈ విధంగా ఒక దూదిని తీసుకొని పసుపు ముద్దలో ముంచేసి ఆ దూదిని స్వామివారికి సమర్పించాలండి. ఇంకా ఆ తర్వాత మనం అదంగ పూజ అనేది చేసుకోవాలి. ఈ అదంగ పూజని పుష్పాలతో చేసుకోవచ్చండి. మనము ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో చేసుకోవచ్చు. స్వామివారికి చామంతి పూలతో అయితే అర్చన చేసుకోండి ఈరోజు. ఎందుకంటే స్వామివారికి చామంతి పూలు అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం ఈ విధంగా అర్చన చేసుకోండి. ఎర్ర పూలు, గన్నేరు పూలు మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ పూలతో స్వామివారికి అయితే ఈ విధంగా అదంగా పూజ అనేది చేసుకోండి. ఇలా ఈ విధంగా స్వామివారికి పుష్పాలతో అక్షతలతో మీరు అర్చన అంటే అదంగా పూజ అనేది చేసుకున్న తర్వాత నేను అక్కడక్కడ అర్చన అని అంటున్నానండి. అర్చన కాదు, అదంగ పూజ అనమాట. ఇది మీరు వ్రతకల్పం బుక్ అనేది ఉంటుందండి, వినాయక స్వామి వ్రతకల్పం బుక్. అది చూస్తూ చాలా క్లియర్గా చేసుకోవచ్చు పూజని. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం వినాయక స్వామికి పత్రి అంటే చాలా ఇష్టం కాబట్టి 21 పత్రులతో మనం పూజ అనేది చేసుకోవాలండి. అంటే ఆ వ్రతకల్పం బుక్లోనే 21 పత్రుల పేర్లు అనేవి ఉంటాయండి. ఆ పేర్లు వచ్చినప్పుడు ఆ పత్రులను తీస్తూ మనం స్వామివారికి ఆ విధంగా 21 పత్రులను సమర్పించాలండి. ఈ విధంగా మనం పత్రి పూజను కూడా చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న పత్రిలు మొత్తం స్వామివారికి సమర్పించాలి. అలాగే ఈ పూజను పిల్లలతో కూడా చేపిస్తే చాలా మంచిదండి. వినాయక స్వామి కటాక్షంతో పిల్లలకి జ్ఞానం, బుద్ధి అలాగే చదువు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు వినాయక స్వామికి పత్రులతో పూజ అనేది చేసిన తర్వాత ఈరోజు మీరు గరికతో స్వామివారికి గణపతి అష్టోత్తరాలను చదువుతూ అర్చన చేసుకోండి, చాలా మంచిది. అలాగే ఈ 21 పత్రులతో అర్చన అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు చదువుతూ గణేష్ అష్టోత్తరాలు గరికతో అర్చన చేయండి. ఇంకా ఆ తర్వాత స్వామివారికి మీరు ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి మీరు మనస్ఫూర్తిగా మీ కోరికలు అనేవి చెప్పి నమస్కరించుకోండి. ఆ తర్వాత స్వామివారికి దీపాన్ని అనేది చూపించాలండి. ఈ పూజ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇక ఆ తర్వాత మనం కొబ్బరికాయ అంటే పూర్ణ ఫలాన్ని అనేది కొట్టాలి, స్వామివారికి ఎదురుగా పెట్టాలి. ఆ తర్వాత ఆ ఫుడ్ మీద అంతా ఒకసారి మనం నీళ్ళు అనేవి చల్లేసేయాలండి మామిడాకుతో. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం స్వామివారికి నైవేద్యం సమర్పయామి అని వచ్చినప్పుడు స్వామివారికి మీరు చేసినటువంటి నైవేద్యం అంతా
చూపించాలండి. అయితే మనం నైవేద్యం చూపించడం లాస్ట్‌లో చూపిస్తాం. కానీ స్వామివారి ముందే పెట్టేసేయాలండి ఫస్ట్ పూజ ప్రారంభించక ముందే. ఎందుకంటే స్వామివారికి చాలా ఆకలి అవుతుంది కదా! స్వామివారు భోజన ప్రియుడు కాబట్టి ముందే మనం ఆయన ముందు నైవేద్యాలు అనేవి పెట్టేసి మనం పూజ అనేది ప్రారంభించాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రాణ ప్రతిష్టాపన అంటే పసుపు గణపతికి ప్రాణ ప్రతిష్టాపన అనేది జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక నైవేద్యం ఆయన ముంగిటైతే ఉండాలి. ఇంకా ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పయామి అని చెప్పిన తర్వాత తాంబూలం అనేది సమర్పించాలి. తమలపాకు, ఒక్క ఈ విధంగా సమర్పించిన తర్వాత స్వామివారికి పంచహారతి ఇవ్వండి. ఈరోజు మీరు పంచహారతి ఇస్తే చాలా మంచిదండి. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే వినాయక స్వామి పూజ అనేది సంపూర్ణమవుతుంది. ఇలా స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత మీరు చేతిలో అక్షతలు ఒక పుష్పం అనేది పట్టుకొని స్వామివారి వ్రత కథ అనేది ఉంటుంది కదండి, ఆ వ్రత కథ అనేది చదవాలి. ఆ తర్వాత స్వామివారికి కొద్దిగా అక్షంతలు వేసి ఆ అక్షంతలు మీ తలపైన కూడా వేసుకోవాలి. అలాగే ఇంట్లోని వారి అందరూ తలపైన కూడా వేసి స్వామివారి ముందు గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారం అనేది చేసుకోండి, చాలా మంచిది. స్వామివారి ముందు గుంజీలు తీసినట్లయితే ఆయన చాలా సంతోషిస్తాడు. అలాగే మన కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరొక ముఖ్య విషయం అండి, సాష్టాంగ నమస్కారం అనేది ఆడవాళ్ళు చేయకూడదు అనమాట, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చేయాలి. ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.